2005లో రిలీజ్ అయిన చంద్రముఖి మూవీకి స్టిల్ ఇప్పటికీ ఎంతో మంది అయితే కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ చాలా మందికి తెలియని ఒక విషయం, చంద్రముఖి మూవీని ఒక రియల్ స్టోరీ బేసిస్ మీద అయితే తీశారని చెప్పి. చంద్రముఖి యొక్క అసలు పేరు నాగవల్లి. నాగవల్లి ఎంత అందంగా ఉండేదంటే ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు తను దక్కించుకోవడం కోసం ఏదైనా చేసేంత. అలాంటి నాగవల్లిని తను ఎంత క్రూరంగా అయితే చంపారో, తను చనిపోయిన తర్వాత అంతే క్రూరంగా వాళ్ళనైతే చంపేసింది. అసలు నాగవల్లి చనిపోవడానికి గల కారణం ఏంటి? తను చనిపోయిన రోజు రాత్రి అసలు ఏం జరిగింది? నిజమైన వెంకటచలపతి రాజావారు ఎంత క్రూరుడో అన్న వాటి గురించి నేనైతే మీకు వీడియోలో చెప్పబోతున్నాను. ఈ 10 నిమిషాలు నేను మిమ్మల్ని నాగవల్లి ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నా. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ వాచ్ ది వీడియో. దిస్ ఆర్యన్ సైనింగ్ ఆన్. 100 సంవత్సరాల క్రితం సదరన్ కేరళను పరిపాలిస్తుంది ట్రావెన్కోర్ సంస్థానం. ఆ సదరన్ కేరళలో ఒక్క భాగమైన ఒక్క జిల్లాని ఆల్పుజ. ప్రస్తుతం ఆల్పుజని అలపి అని పిలుస్తున్నారు. ఆ అలపిని పరిపాలిస్తుంది అంటే ట్రావెన్కోర్ సంస్థానం ఆధ్వర్యంలో అలపిని పరిపాలిస్తుంది కర్ణవర్, మన నిజమైన వెంకటచలపతి రాజావారు. కర్ణవర్ చాలా క్రూరమైన వాడు. అంత క్రూరంగా మారడానికి గల కారణం అంటరానితనం. తను చిన్నప్పుడు కొన్ని వీధుల్లో నడవాలంటే కాళ్ళకు చెప్పులు తీసి తల వంచుకొని నడవాల్సి వచ్చేది. ఎందుకంటే తన ఒక తక్కువ కులానికి చెందిన వాడు కావడం వల్ల. అటువంటి ఎన్నో సంఘటనలు కర్ణవర్ మనసులో బలంగా నాటుకుపోయాయి. తను ఏ వీధుల్లో అయితే చెప్పులు లేకుండా నడిచాడు అదే వీధుల్లో కార్లతో తిరిగాడు. ఇప్పుడు కార్లు అంటే ఒక సామాన్య విషయం అయిపోయిండొచ్చేమో కానీ 100 ఏళ్ల క్రితం కేరళ మొత్తం మీద ఉన్నది 4 కార్లు. ఒకటి ట్రావెన్కోర్ మహారాజ్ దగ్గర, 2 బ్రిటిష్ ఆఫీసర్ల దగ్గర, ఇంకొకటి కర్ణవర్ దగ్గర. అంటే ఊహించుకోండి కర్ణవర్ దగ్గర ఎంత సంపద ఉండేది అని. 24 ఏళ్లకే ట్రావెన్కోర్ మహారాజ్ దగ్గర ఎన్నో అభినందనలు, ఎన్నో బహుమతులు తీసుకున్నాడు. తనంటే ఎంతో మంది రాజులకు చిన్న చూపు ఉన్నా సరే తన ముందు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. ఎందుకంటే తన దగ్గర ఉన్న సంపద ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక కోటను కట్టాలని చెప్పి తన దగ్గర ఉన్న ఎంతో సంపదను ఖర్చు పెట్టి కట్టించిన కోటే ఆల్ముట్టి మేడ, నిజమైన చంద్రముఖి యొక్క కోట. ఈ ఆల్ముట్టి మేడ మొత్తం ఎలా నిర్మించారంటే ఒక భాగంలో పురుషులకు, మరో భాగంలో ఆడవాళ్లకు అండ్ మధ్య భాగంలో కర్ణవర్ తన యొక్క కుటుంబంతో ఉండేలాగైతే నిర్మించారు. ఎవరైతే ఈ ఆల్ముట్టి మేడలో పనిచేస్తారో వీళ్లకు ఈ కోట బయట కొన్ని రూమ్స్ ఉండేవి. అండ్ చెలగత్తెలకు అండ్ కర్ణవర్కు సంబంధించిన ఉంపుడు గత్తెలకు కూడా అక్కడే రూమ్స్ ఉండేవి కోట బయట. కర్ణవర్కు ఒక భార్య, పిల్లలు ఎవ్వరు లేరు. ఒకరోజు కర్ణవర్ వాళ్ళ అక్క ఆ కోటకైతే వచ్చేసింది. తన భర్త తన పిల్లలతో కలిసి అక్కడే చాలా రోజుల పాటు ఉండిపోయింది. ఎందుకంటే తన భర్త కొద్ది రోజుల ముందే వాళ్ళకి ఏదైతే ఆస్తి ఉందో ఆస్తి మొత్తం జూదంలో పోగొట్టేశాడు. ఎటువంటి సంపదన లేక తన భర్త తన పిల్లలతో కలిసి కర్ణవర్ కోటకైతే వచ్చేసింది. అక్కడ చాలా రోజుల పాటు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు కర్ణవర్కి ఎవ్వరూ పిల్లలు లేకపోవడం వల్ల తన తర్వాత తన ఆస్తి మొత్తం వాళ్ళకే వస్తుందని చెప్పి. వాళ్ళు అక్కడికి వచ్చి చాలా రోజులు అవ్వడంతో ఒకరోజు కర్ణవర్ వాళ్ళ అక్క కర్ణవర్ దగ్గరికి వెళ్ళి, మేము ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుంది, మాకు ఏదైనా చూడు, మేము ఎక్కడికైనా వెళ్తాం, ఎన్ని రోజులు అని చెప్పి ఇక్కడే ఉండమంటావు అయితే కర్ణవర్తో అడిగింది. దాంతో కర్ణవర్ తనకు సంబంధించిన 1000 ఎకరాలు ఒక పెద్ద కోటనైతే దూరంగా ఉన్న ఒక ఊర్లో అయితే ఇచ్చాడు. ఇవ్వడానికి 1000 ఎకరాలు ఒక పెద్ద కోటని ఇచ్చినా సరే దాన్ని మెయింటైన్ చేయడానికి ఎటువంటి డబ్బులు ఇవ్వకపోవడంతో కర్ణవర్ వాళ్ళ అక్కకి తన భర్తకు చాలా కోపం వచ్చింది. దీంతో కర్ణవర్ వాళ్ళ అక్క, నిన్ను వదిలేసి మేము దూరంగా వెళ్ళి ఏం చేయమంటావు, నీతో పాటే మేము కూడా ఇక్కడే ఉంటామని అయితే కర్ణవర్తో అంది. కర్ణవర్ కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాడు. వాళ్ళక్క తన భర్త ఇద్దరు కలిసి కర్ణవర్ని తన భార్యను చంపేస్తే ఈ ఆస్తి మొత్తం మనదైపోతుంది. అయినా వీళ్ళెవరు మన ఆస్తిని మనకివ్వడానికి అని అయితే గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆ మరుసటి రోజు నుంచి కర్ణవర్ భార్య ప్రతిరోజు తాగే కషాయంలో విషపూరితమైన పుట్టగొడుగుల్ని పొడిలా చేసి దాన్ని అందులో కలిపి తనకి ప్రతిరోజు ఇచ్చేవాళ్ళు. ఇది ఒక స్లో పాయిజన్గా పనిచేసేది. అలా ఒక 3 నెలల తర్వాత తన ఆరోగ్యం క్షీణించి మంచాన పడింది. కొన్ని రోజులకే తనైతే చనిపోయింది. కర్ణవర్ తన భార్య చనిపోయినప్పటి నుంచి ఒంటరివాడైపోయాడు. ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఒకసారి ఒక పని మీద తమిళనాడు రాజ్యానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడి తను మొట్టమొదటిసారిగా నాగవల్లిని చూశాడు. నాగవల్లిని చూసినప్పుడే తన అందానికి దాసోడైపోయాడు. తనతో పాటే నాగవల్లిని కూడా తన యొక్క కోటకు తీసుకొచ్చాడు. తనతో పాటు రావడం నాగవల్లికి ఇష్టం లేకపోయినా సరే పెద్దవారితో మనం గొడవ పడలేమని చెప్పి తనైతే కర్ణవర్తో పాటు తన కోటకైతే వచ్చేసింది. నాగవల్లికి ఇష్టం లేకుండా వచ్చినా సరే కర్ణవర్ చూపిస్తున్న ప్రేమకు, ఆప్యాయతకు కర్ణవర్ని తనైతే ఇష్టపడటం మొదలెట్టింది. నాగవల్లి ఎంత అందంగా ఉండేదంటే రాణులు సైతం నాగవల్లిని చూసి అసూయపడేవాళ్ళు. నాగవల్లి నాట్యం చేస్తుందని తెలిస్తే పక్కనున్న ఎన్నో ఊర్ల నుంచి కొన్ని 100 మంది తన నాట్యం చూడడానికి వచ్చేవాళ్ళు. నిజం చెప్పాలంటే తన నాట్యాన్ని కాదు తనని చూడటానికి వచ్చేవాళ్ళు. ఈ విషయం తెలిసిన చాలామంది రాజులు కర్ణవర్కి నువ్వేం అడిగినా మేము ఇస్తాం, కానీ మాకు నాగవల్లిని ఇవ్వు అని అడిగారు. బట్ కర్ణవర్ మీరు ఏది కావాలని అడగండి, నాగవల్లి జోలికి మాత్రం అస్సలు రాకూడదు అని చెప్పాడు. ఒకసారి ఒక చిత్రకారుడు
కర్నౌర్ యొక్క చిత్రాన్ని గీయడానికి కర్నౌర్ కోటకైతే వచ్చాడు. ఆ 2 రోజుల సమయంలో కర్నౌర్ యొక్క చిత్రాన్ని పూర్తి చేశాడు. తన చిత్రం పూర్తి అయిన తర్వాత ఆ చిత్రకారుడితో నాగవల్లి యొక్క చిత్రం కూడా గీయాలని చెప్పి తనైతే కోరాడు. దాంతో ఆ చిత్రకారుడు 7 రోజుల సమయం తీసుకొని నాగవల్లి యొక్క బొమ్మనైతే గీశాడు. కర్నౌర్ అసలు ఎందుకు ఇంత సమయం తీసుకున్నావు 7 రోజులు అని అడిగినప్పుడు, నేను ఇప్పటిదాకా కొన్ని వందల చిత్రాలు గీశాను కానీ ఏ ఒక్క చిత్రానికి ఇంత సమయం అయితే తీసుకోలేదు. మొట్టమొదటిసారిగా నాగవల్లి యొక్క చిత్రాన్ని గీయడానికి నాకు ఇంత సమయం పట్టింది, అదెందుకో నాకైతే అర్థం కాలేదని అయితే తను చెప్పాడు. అదే నిజమైన నాగవల్లి యొక్క చిత్రం మనం చూస్తుంది. కర్నౌర్ ఆ చిత్రాన్ని చూసి నాగవల్లికి చీరలు, మంచి చీర కడితే ఇంత అందంగా ఉంటుందా అని చెప్పి తన యొక్క భార్య యొక్క నగలు, చీరను తీసుకొచ్చి తనకైతే ఇచ్చి కట్టుకోమని చెప్పాడు. తను కట్టుకున్న తర్వాత తన యొక్క అందాన్ని చూసి మరీ దాసోడైపోతున్నాడు. ఇది మొత్తం గమనిస్తున్న కర్నౌర్ వాళ్ళక్క ఒకరోజు తన భర్త తన కొడుకుతో కలిసి కర్నౌర్ దగ్గరికి వెళ్ళి ఆస్తిని మొత్తం ఎలా పంచుదాం అనుకున్నావు, ఏం చేద్దామని అనుకున్నావు అని అయితే కర్నౌర్తో అడిగింది. అప్పుడు కర్నౌర్ ఆస్తి మొత్తం నాకు నాగవల్లికి పుట్టే కొడుకు అయితే చెందుతుంది అని కర్నౌర్ చెప్పాడు. నిజంగా అప్పుడు కర్నౌర్ వాళ్ళక్కకు తన భర్తకు కొడుక్కి చాలా కోపం వచ్చింది. ఎన్ని రోజులు మేము ఇక్కడుంది ఆస్తి కోసం, అలాంటి ఆస్తి ఒక పని మనిషికి ఎవరైతే నాట్య కడుతుందో తనకు దక్కుతుందా, తనకు పుట్టే కొడుక్కి దక్కుతుందా? నాగవల్లి బతుకుంటే కదా తనకు ఆస్తి దక్కేది, తను చంపేస్తే తనకు ఆస్తి ఎలా దక్కుతుంది? ఎలాగన్నా తను మనం చంపేయాలని చెప్పి ముగ్గురు నిశ్చయించుకున్నారు. అనుకున్నట్టే ఒకరోజు నాగవల్లిని తన యొక్క జుట్టు పట్టుకుని లాక్కెళ్ళి ఒక రూమ్లో పడేసి తన మొహాన్ని చిత్తు చేసి తన మీద పెట్రోల్ పోసి తగిలెట్టేశారు. 5 నిమిషాల పాటు తను గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులు విన్న కర్నౌర్ అక్కడికి వచ్చారు. అది చూసిన వీళ్ళు కర్నౌర్ని కూడా చంపేశారు. చంపేసి వీళ్ళిద్దరిని అదే రూమ్లో పాతేశారు. కొన్ని రోజుల వరకు ఆ ఊరు మొత్తాన్ని, అక్కడ పనిచేస్తున్న వాళ్ళని కర్నౌర్ అండ్ అలాగే నాగవల్లి కలిసి వేరే రాజ్యానికి వెళ్ళారు. కొన్ని రోజుల్లో తిరిగి వచ్చేస్తారని చెప్పి నమ్మించారు. ఒక అమావాస్య రాత్రి కర్నౌర్ వాళ్ళ అక్క తన కూతురికి కర్నౌర్ భార్య చీర నగలతో అలంకరిస్తుంది. అప్పుడు సడన్గా తన కూతురు నాగవల్లి ఇలా మాట్లాడడం మొదలెట్టింది. తన చావు కారణమైన వాళ్ళ అక్కని, కర్నౌర్ వాళ్ళ అక్కని కొరికి చంపేసింది. ఇది మొత్తం చూసిన కర్నౌర్ వాళ్ళ అక్క కొడుకు తన భర్త అక్కడి నుంచి పారిపోయి ఊర్లో వాళ్ళకి జరిగింది మొత్తం చెప్పేశారు. ఈ విషయాలు మొత్తం తెలిసిన ట్రావెన్కోర్ మహారాజు ఎవరైతే కర్నౌర్ అండ్ అలాగే నాగవల్లి చావుకు కారణమయ్యారో వాళ్ళని బహిరంగంగా వృధించాడు. అప్పటి నుంచి ప్రతి అమావాస్యకు, ప్రతి పౌర్ణమికి ఏదైతే నాగవల్లిని చంపేశారో అదే రూమ్ నుంచి గజ్జల శబ్దం, నాట్యం చేస్తున్న శబ్దం వినిపిస్తుందని ఆ కోటలో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసి ఒక్కొక్కరు వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. కోట మొత్తం ఖాళీ అయిపోయింది. బ్రిటిష్ ప్రభుత్వం ఈ కోట ఎవ్వరికీ చెందదని చెప్పింది. దాంతో ఆ కోటని కాపలా గాయడానికి ఒక సెక్యూరిటీని అయితే బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. ఆ కోట గురించి అసలు ఏం తెలియని ఆ సెక్యూరిటీ గార్డ్ ప్రతిరోజు ఆ కోటకైతే కాపలాగా ఉండేవాడు. ఒక వారం రోజుల తర్వాత ఆ ఊరి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ కోటలో జరిగిందంతా ఆ సెక్యూరిటీ గార్డ్ చెప్పారు. కానీ ఆ సెక్యూరిటీ గార్డ్ అవేవీ నమ్ముకోకుండా నన్ను ప్రతిరోజు అమ్మగారు కోటలోని పిలిపించి నగలను క్లీన్ చేయిస్తున్నారు, మరి అలాంటప్పుడు ఆ కోటలో ఎవ్వరు లేరని చెప్పి నాతో ఎందుకు అంటున్నారని చెప్పి సెక్యూరిటీ గార్డ్ అన్నారు. అప్పుడే ఆ ఊరి వాళ్ళు చాలా రోజుల క్రితమే ఆ కోటని అందరూ ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ కోటలో ఎవ్వరు లేరు, నువ్వు చూస్తుంది మనిషిని కాదు ఆత్మని, తనే నాగవల్లి అనేది చెప్పారు. అప్పటి నుంచి ఆ సెక్యూరిటీ గార్డ్ అటువైపు వెళ్ళడమే మానేశాడు. ఆ కోటను చూసుకోవడానికి ఎవ్వరూ లేకపోవడంతో ఆ కోట ఒక పాడుబడ్డ బంగ్లాలా మారిపోయింది. ఈ కథ మొత్తం జరిగి 100 ఏళ్ళు అవుతున్నా స్టిల్ ఇప్పటికీ ఆ ప్రాంతంలో అక్కడ నాగవల్లి ఆత్మ ఉందని చెప్పి బలంగా నమ్ముతున్నారు. ఎవరన్నా సరే అమావాస్య రోజు రాత్రి, పౌర్ణమి రాత్రి అక్కడికి వెళ్ళాలంటే ఒక్కొక్కడికి వణికిపోతుంది. ఈ కథ అంటరానితనం ఒక మనిషిని క్రూరంగా మార్చిన కథ. ఈ కథ ఎంత క్రూరుడైనా సరే సరైన ప్రేమ దొరికితే ఒక చిన్న పిల్లాడిలా మారిపోతాడు అని చెప్పే ఒక కథ. ఈ కథ ఆస్తి కోసం తన సొంత తమ్ముణ్ణి, తన భార్యను చంపేసిన ఒక అక్క కథ. ఈ కథ తన అందమే తనకు శాపంగా మారిన ఒక అమ్మాయి కథ, నాగవల్లి కథ. మీరు నాగవల్లి స్టోరీ గురించి ఏమనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి. ఈ యొక్క నాగవల్లి రియల్ స్టోరీని బేస్ చేసుకుని మొట్టమొదటిగా కేరళలో అయితే ఒక చిత్రం చేశారు, అది మణిచిత్రాలు. దీని యొక్క హీరో వచ్చి మోహన్ లాల్ గారు, దీని యొక్క స్టోరీ రైటర్ వచ్చి మధు ముట్టన్ గారు. ఈయన ఆల్ముట్టి మేడ ఏదైతే చంద్రముఖి బంగ్లా కోట ఉందో దానికి దగ్గరలో ఉన్న ఒక ఊరు అయితే ఉన్నాడు. తను చిన్నప్పటి నుంచి కథలు విని 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 పెరిగాడు. తను పెద్దయ్యాక తన ఊర్లో ఉన్న ఎంతో మందిని కలిసి వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క స్టోరీ డీటెయిల్స్ మొత్తం తీసుకొని దీని బేసిస్ మీదుగా కొన్ని సినిమాటిక్ సీన్స్ యాడ్ చేసి మణిచిత్రాలు అన్న మూవీకి అయితే స్టోరీ రాశారు.
దీని తర్వాత ఇదే మూవీని కన్నడలో అయితే రీమేక్ చేశారు ఆప్తమిత్రగా. అండ్ కొన్ని ఇయర్స్ తర్వాత మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చంద్రముఖిగా అయితే రీమేక్ చేశారు. మీకు ఓవరాల్ వీడియో మొత్తం ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో మీకు మరెన్నో హర్రర్ స్టోరీస్ అండ్ డార్క్ స్టోరీస్ మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మరి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫర్దర్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దీస్ ఆర్ ఇన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై బై.